హోలీ పండుగని చిన్న పిల్లగాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రకృతి ప్రసాదించిన నేచురల్ కలర్స్ ని మర్చిపోయి రసాయనాలతో చేసిన రంగులతోని హోలీ ఆడుకుంటున్నారు. ఈ హోలీ ఆడకున్నా మంచిదే, కానీ కెమికల్ కలర్స్ వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి అనేక రకాల చర్మ సమస్యలు తెచ్చి పెడతాయి. కంట్లో పడితే కండ్ల మంటలేసి కండ్లు మొత్తం ఎర్రబడతాయి. ఈ హోలీ పండుగని ప్రకృతి సిద్ధంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ శిశిర ఋతువులో మోదుగు చెట్లు తమ ఆకులని రాల్చి గోగు పూలను పూయడం మొదలు పెడతాయి. ఈ పూలు ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటాయి. ఈ పూలని తెంపుకొచ్చి కనీసం 2-3 గంటలు నీళ్లలో నానబెట్టి లేదా డైరెక్ట్ గా అయినా రోట్లో దంచి రంగును తయారు చేయొచ్చు. కొందరు ఈ గోగు పూలని ఉడకబెట్టి కూడా రంగును తయారు చేస్తారు. ఎలా తయారు చేసినా గాని గోగు పూలతో చేసిన రంగుని హోలీ పండుగకు వాడితే మనకు ఎలాంటి చర్మ సమస్యలు రావు. పైగా మన చర్మానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన వీడియో చూసే వాళ్ళల్లా మీ దగ్గరలో మోదుగ పూలు దొరికితే ఇలా రంగును తయారు చేసి హోలీని ఆడుకోండి. ఈ గోగు పూలతోని రంగులు తయారు చేస్తారని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నేను మీ ఫార్మర్ అరుణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.